మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ నగరంలోని నాగారంలో డంప్ యార్డ్ ఉంటుంది. ఈ డంప్ యార్డ్ కూడా మంటలు చెలరేగడంతో కూడా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటలు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి 300 క్వార్టర్లో కూడా మొత్తం కాలనీ మొత్తం కూడా మంటలతో ఏదైతే పొగ వస్తుందో ఆ పొగతో కూడా కాలనీ మొత్తం కూడా కనిపించినటువంటి పరిస్థితి నెలకొంది. ఇది అంతా కూడా మున్సిపల్ సంబంధించినటువంటి ఇక్కడ ఎవరైతే దీనికి సంబంధించిన సిబ్బంది అధికారులు ఉంటారో వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఈ మంటలు వచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా ఇట్లాంటి వేసవి కాలంలో అయితే ముఖ్యంగా ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఊహించని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఇక్కడ పర్యవేక్షిస్తారో వారైతే ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేస్తుండాలి. మరి ఇట్లాంటి నిర్లక్ష్యంతో ఇలాంటి మంటలు చెల్లాగాయి. ముఖ్యంగా కూడా మంటలతో కూడా మొత్తం పొగ వస్తున్నటువంటి పరిస్థితి, మొత్తం పొగ కూడా చుట్టుపక్కల కాలనీ మొత్తం కూడా కమ్మేసినటువంటి పరిస్థితి. ఇప్పుడే ఫైర్ సంబంధించినటువంటి అధికారులు వచ్చి కూడా రాత్రి నుంచి వాళ్ళు మొత్తం మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం పొగని సైతం కూడా కంట్రోల్ చేసే విధంగా కూడా ఒక జేసీబీ సాయంతో చెత్తని కూడా చూడొచ్చు మనం విజువల్స్లో. చెత్తను తీస్తూ కూడా ఆ పొగల్ని ఏదైతే ఆ మంటల్ని వ్యాపించకుండా కూడా జేసీబీ సాయంతో లోపల నుంచి బయటకు తీస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. ముఖ్యంగా మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారో వాళ్ళ లోపం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. చూడొచ్చు మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా పొగతో అలుముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అసలు ఇక్కడ నిలబడే పరిస్థితి కూడా లేదు. ముఖానికి మాస్క్ లేకపోతే కనుక ఇందులో అడుగు పెట్టే ప్రసక్తి లేదని చెప్పొచ్చు. గాలి ఎట్లా వస్తుందో ఆ పొగ కూడా అట్లా అలుముకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం ఇక్కడికి రావాలంటే అసలు మాస్క్ లేనిది అడుగు పెడితే కనుక ఖచ్చితంగా వాళ్ళు కొద్దిసేపట్లో ఇక్కడనే పడిపోయే పరిస్థితి కూడా ఉంటుందంటే చూడొచ్చు. గాలి ఒకవైపు వస్తూ ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున కూడా చూడొచ్చు. ఈ డంపింగ్ యార్డ్ అంటే పెద్ద చాలా మొత్తంలో కూడా ఇది దాదాపు ఒక కొన్ని కిలోమీటర్ల పరిధి అయితే ఉంటుంది. మరి అక్కడ నుంచి చూడొచ్చు వివిధ వ్యర్థ పదార్థాలు అయితే దీంట్లో మనిషికి సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు కావచ్చు, ఇక్కడ కమర్షియల్ సంబంధించినటువంటి ఏదైతే ఆఫీస్లో నుంచి చెత్త సేకరణ మొత్తం కూడా ఇంట్లో నుంచి కావచ్చు, పరిశ్రమల నుంచి కావచ్చు, ఆఫీసుల నుంచి కావచ్చు, ఆ చెత్త అంతా తీసుకొచ్చి కూడా ఇక్కడ డంప్ చేస్తూ ఉంటారు. ఈ డంప్ చేసిన ప్రక్రియలో కూడా మరి ఖచ్చితంగా అధికారులు అయితే చూడాల్సి ఉంటుంది. మరి అట్లాంటి అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇట్లాంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. మనం చూడొచ్చు ఇంకా మంటలు ఒకవైపు వ్యాపిస్తూనే ఉన్నాయి, కాలుతున్నాయి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ప్లాస్టిక్ సంబంధించినటువంటి వస్తువులు కాబట్టి ప్లాస్టిక్ ఒకసారి కనుక ఒక అగ్గిపుల్ల వేస్తే అది మొత్తం కూడా బగ్గుమని వ్యాపిస్తూనే ఉంటుంది, మొత్తం కాలిపోతూ ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో మరి ఫైర్కి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ గత కొన్ని రోజుల క్రితమే చిన్న ఫైర్ లాంటిది ఒకటి ఇచ్చారట, మంటల్ని ఆర్పుకోమని చెప్పారట. మరి అట్లా ఉన్నప్పటికీ కూడా అట్లాంటి వీళ్ళు స్వయంగా అయితే ఇట్లాంటి ఏదైనా కొద్దిగా మంటలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దానిపైన ఇమ్మీడియట్లీగా కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది యాక్టివ్ అయ్యి కూడా ఆ మంటల్ని ఆర్పితే ఈరోజు ఇంత పెద్ద మొత్తం మంటలు చెల్లరేగే పరిస్థితి ఉండకపోతుండే. ముఖ్యంగా కూడా ఏదైతే మంటలు వ్యాపిస్తాయో ఆ మంటల నుంచి పొగ విపరీతంగా వస్తుంది. ఈ పొగ కూడా మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పీల్చుకొని వాళ్ళకు అనారోగ్యం వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గతంలో కూడా చాలా మటుకు ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ తీసేయాలని చెప్పేసి వాళ్ళు ఆందోళన సైతం చేపట్టారు. మరి డంపింగ్ యార్డ్ దుర్వాసన కావచ్చు, ఈ డంపింగ్ యార్డ్ సంబంధించినటువంటి ఇట్లాంటి పరిస్థితులలో పొగ కూడా విపరీతంగా వస్తుంది. కాబట్టి ఈ పొగ కూడా మొత్తం పీల్చుకొని కూడా చాలా అవస్థలు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పటికైనా సరే ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెట్టాలి ఉన్నతాధికారులు. దీనికి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు కూడా దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి కావచ్చు, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్గా అలా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే కూడా ఇట్లాంటి మరి ఎందుకంటే ముందుగా ఎండాకాలం వస్తుంది, ఇంకా విపరీతమైన ఎండలు కూడా భవిష్యత్తులో ఉండబోతాయి. కాబట్టి ఏ ఒక్క చిన్న ప్రమాదం జరిగినా కూడా చుట్టుపక్కల కాలనీ వాసులకు ముఖ్యంగా చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. వెనుక చూడొచ్చు విపరీతమైన పొగలతో అవుతుంది. మనం స్టార్టింగ్ లో ఉన్నాము, లోపలికి వెళ్ళి చూద్దాం. విపరీతమైనటువంటి పొగతో ఈ కాలనీని మొత్తం కూడా పొగలు వ్యాపించి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. లోపలికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎట్లా జరిగింది అనే అంశం పైన కూడా మనం మాట్లాడదాం.
చూడొచ్చు ఎంత పొగలు వ్యాపిస్తున్నాయంటే మొత్తం డంపింగ్ యార్డ్ కొన్ని కిలోమీటర్ల పరిధి ఉంటుంది. ఈ కిలోమీటర్ల పరిధిలో కూడా మొత్తం మంటలు ఒకవైపు, పొగ వైపు మొత్తం కమ్మేసినటువంటి పరిస్థితి. మనం అసలు ఆ దగ్గరికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే మనం చాలా లోపలికి వచ్చాము. పొగంతా వెళ్ళిన తర్వాత కూడా చాలా ప్రయత్నాలు చేసి కూడా ఇక్కడ వరకు వచ్చాము. మొత్తం చాలా లోపల చూస్తే కనుక సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉందని చెప్పొచ్చు. ఒకవైపు కూడా ఆ లోపల తయారైనటువంటి మట్టి ఉంటుంది. ఆ మట్టి కూడా అంతా పోగు చేస్తున్నారు. ఆ మట్టి అంతా తీసుకొచ్చి ఈ కుప్పల పైన వేస్తారట. ఈ కుప్పల పైన వేయడంతో కూడా ఆ మంటలు కంట్రోల్ అవుతాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ సిబ్బంది ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు అయితే లేరు. మాట్లాడము అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా తాము ఏం మాట్లాడలేము, పైన అధికారులే మాట్లాడతారని చెప్తున్నారు. కాకపోతే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ ఎట్లా జరిగింది ఏంది అని వివరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు మనం మొత్తానికి ఎప్పటి వరకు కంట్రోల్ అవుతుందని కూడా చెప్పలేని పరిస్థితి. గత 4-5 రోజుల క్రితం మంటలు వ్యాపించాయట. అప్పుడే ఒకవేళ అలర్ట్ అయి ఉంటే కనుక ఇప్పుడు ఇలాంటి పరిస్థితి అయితే ఉండేది కాదు. ఇక్కడ ఉన్న నిర్లక్ష్యం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యంతో ఇట్లా జరిగిందని చెప్పేసి చూడొచ్చు. నాగారం డంపింగ్ యార్డ్లో కూడా పెద్ద ఎత్తున మంటలు అయితే చెలరేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినటువంటి కూడా పొగతో మొత్తం కూడా కమ్ముకపోసినటువంటి పరిస్థితి. చూడొచ్చు ఎంత ఘోరమైనటువంటి మంటలు వ్యాపిస్తున్నాయో. చూడొచ్చు మొత్తం ప్లాస్టిక్ ఉండడంతో కూడా ఎక్కడ చూసినా కూడా మొత్తం అది వ్యాపిస్తూనే ఉంది. చాలా మంది ఉన్నారు అక్కడ, కానీ ఏం కనిపించనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఫైర్ సంబంధించిన సిబ్బంది సైతం వచ్చి చాలా వరకు కూడా వాళ్ళు మంటలు ఆర్పేందుకు కృషి చేశారు. మరి మరోవైపు ట్రాక్టర్ల సంబంధించినటువంటి ట్యాంకర్లతో సైతం కూడా మంటలను ఆర్పడానికి, పొగని కంట్రోల్ చేయడానికి చేస్తున్నప్పటికీ కూడా ఈ మంటలు సైతం వ్యాపిస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు మొత్తం ఎంత దట్టమైనటువంటి పొగ ఉందో మనం చూడొచ్చు. కొన్ని కిలోమీటర్ల పరిధి ఉంటుంది. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.